నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా పాణ్యంలో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై కర్నూలు జిల్లా పాణ్యంలో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. ఈరోజు దయచేసి అందరూ కూర్చోవాలి. ఒక 10 నిమిషాలు. నేను వచ్చిన ఉద్దేశం కూడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి అందరూ కూర్చోవాలి. ఇప్పుడే మనమందరం కూడా ప్రతిజ్ఞ చేశాం. వేదిక పైన నుండే పెద్దలకి, నాకు ప్రాణ సమానమైనటువంటి ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం. నెలకొక్కసారి 3వ శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసరాల్ని, మన ఇల్లుని, ఇంటి బయట ఏ విధంగా, ఒక విధంగా చెప్పాలంటే చెత్త చెదారం ఉందో అవన్నీ చూసుకుని మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒక రోజు స్పెండ్ చేస్తున్నాం. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈరోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను. 1999లో పెట్టాను. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేపించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకుని తెల్లవారితో ఫస్ట్ అవర్లో రైతు బజార్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు 125 రైతు బజార్లే మన దగ్గరున్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు, కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈ రోజు నేను చూశాను
ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం, కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్. ఎన్ రామచంద్రరావు ఎక్స్ఎమ్మెల్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మళ్ళీ వారితో పాటు మనకు ఏకే యాంటోనీ గారి అబ్బాయి, ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ ఉంటే అనిల్ కే యాంటోనీ, అనుకో పేరు ఏకే యాంటోనీ, ఆయన కూడా అనిల్ కే యాంటోనీ కాబట్టి వారు ఈ ప్రోగ్రాంకు జాతీయ స్థాయిలో ఇన్ఛార్జ్. వారు కూడా వస్తారు. కేరళకు సంబంధించిన వ్యక్తి, రాజకీయాల్లో చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను మీ తరఫున మీ యొక్క మాధ్యమం ద్వారా హైదరాబాద్ పుర ప్రముఖులకు, హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులకు పిలుపునిస్తున్నాను. రేపు దయచేసి హోటల్ కత్రియాలో మార్నింగ్ 10:30కు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేది భారతదేశంలో అవసరము. ఇదేదో కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. 1967 దాకా అంటే మొట్టమొదటి యొక్క జనరల్ ఎలక్షన్స్ 52 జరిగింది. 1952 నుంచి 62 సంవత్సరం దాకా, అంటే 67 సంవత్సరాల దాకా, అంటే దాదాపు 15 సంవత్సరాలు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఉండే. అంటే అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు ఏదైనా ఒకే రకంగా ఒకటే టైంలో శామిల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు దాన్ని. అది జూబ్లీ టైప్లో ఉంటుంది. ఆ జూబ్లీ ఎలక్షన్స్ జరిగినటువంటి సందర్భం మన భారతదేశంలో 67 దాకా మనం చూసినాం. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి ప్రజాస్వామ్యం మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి గవర్నమెంట్ని డిస్మిస్ చేయటము, గవర్నర్ కార్యాలయాన్ని మిస్యూజ్ చేయటము, వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా విరుద్ధంగా మనం డిజాల్వ్ చేయటం అసెంబ్లీస్ని చేస్తే ఎలక్షన్స్ అప్పటికి మారినాయి. ఇప్పుడు దాదాపు అసెంబ్లీ ఇప్పుడు జరిగితే 6 నెలల తర్వాత పార్లమెంట్ అయిపోగానే మళ్ళీ హర్యానా కాగానే మహారాష్ట్ర కాగానే జార్ఖండ్ కాగానే పంజాబ్ కాగానే బీహార్, ఇట్లా ప్రతి ఒక్క 2-3 నెలలకు ఒకసారి భారతదేశంలో ఎన్నికలు మాత్రమే జరుగుతాయి, వేరే ఏం జరగవు. దీని ద్వారా ఈ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్తో డెవలప్మెంట్ మొత్తం కూడా ఆగిపోతుంది. ఎప్పుడు చూసినా కూడా ఎలక్షన్స్ కోడ్ ఉంది అంటే ఇప్పుడు ఈ పని కావని చెప్తూ ఉంటారు. కాబట్టి డెవలప్మెంట్ మనం ఈరోజు భారతదేశము ప్రపంచంలో 4వ ఒక దేశం కింద, ఒక 4th లార్జెస్ట్ ఎకానమీ కింద, ఆర్థికంగా 4వ పెద్ద వ్యవస్థలో ఈరోజు భారతదేశం ఉన్నది. ఈ యొక్క భారతదేశంలో ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశము ఈ ఎన్నికలు చేయబట్టి మనకు దాదాపు 1.5% ఆఫ్ జీడిపి ఈరోజు దాని మీద ఖర్చు పడుతూ ఉన్నది. ప్రతి మనిషి మీద 1,500 రూపాయల ఖర్చు ప్రతి ఎన్నికలకు జరుగుతూ ఉంది. కాబట్టి 100 రోజులు రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్ అవుతుందో అదేవిధంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది. అందులో కూడా మనం చాలా సజెషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా తీసుకొని ఈరోజు ప్రజల ముందుకు మేము పోతున్నాం. రామ్నాథ్ కోవింద్ గారు కూడా చెప్పడం జరిగింది, 100 రోజుల్లోనే ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అయిపోవాలి. 100 డేస్లో అయిపోయిన తర్వాత మిగతా 4 సంవత్సరాలు 265 రోజులు కేవలం అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలి. రాజకీయాలు తక్కువ, అభివృద్ధి ఎక్కువ. ఎలక్షన్స్ టైంలో రాజకీయాలు, ఇది దీని లక్ష్యము. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్స్ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. రెండో విషయము, ఇప్పుడే నేను కార్యాలయానికి వస్తుంటే మీ అందరూ కూడా చూశారు, బయట పోలీసు ఉన్నది, మా బండ్లు ఆపారు. అక్కడ పోలీస్ బ్యారికేడ్, ఇక్కడ బ్యారికేడ్. ఈ పోలీస్ బ్యారికేడ్ ఏందా బాబు? అక్కడెక్కడో మీటింగ్ జరుగుతూ ఉంటే మన గాంధీ భవన్లో ఇక్కడ పోలీసు బందోబస్తు ఉంటుంది. అక్కడ మాత్రం మన సంతోషంగా ఉంటున్నారు. ఏందా అంటే అక్కడ ఏదో బీహార్లో అయిందంట, ఇంకెక్కడో మధ్యప్రదేశ్ అయిందంట, అందుకని ఆడ మీటింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మేము బందోబస్తు. అంటే కాంగ్రెస్ కార్యాలయంలో మీటింగ్ అయితే బందోబస్తు బీజేపీ ఆఫీసులు చేయాలా? ఇది ఎక్కడ తలసిక్క పని అనేది అర్థం కాదు నాకు. నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నాను, మీ కార్యకర్తల్ని మీ నాయకుని అదుపులో పెట్టుకోండి, లేకుంటే తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుంది. మా పార్టీ కార్యాలయం దగ్గర ఎందుకంటే బందోబస్తు అంటే మా పార్టీ మీద దాడి చేస్తారా? మా పార్టీ నాయకులను కొడతారా? ఏమనుకుంటున్నారో అర్థం కాదు నాకు.
ఇప్పుడు మొత్తం ఎంతమంది డిస్టర్బెన్స్ అవుతున్నది, మన నాయకులు రావడానికి కష్టమవుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను పోలీసులను అడిగాను, ఏంటి అంటే అక్కడ ఏదో మధ్యప్రదేశ్ గురించి ఏదో ధారణ చేస్తున్నాడు బీహార్. ఆ మధ్య ఇరాక్ యుఎస్ వార్ అయినప్పుడు ఇరాక్ ఓడిపోగానే ఏం చేసింది, మొత్తం కువైట్ మీద పంపించింది, మా సంబంధం లేదు కువైట్కు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రైవేట్ వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా, ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం. టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు. తొమ్మాయి దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లు దొరబడుతున్నారు. బెల్ట్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెడుతున్నారు, ఉన్నదాని మీద ఇంకొక 10 రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు, రాత్రులు అమ్ముతున్నారు. దాని దుంపదగా మన స్విగ్గీ అని ఉంటుంది కదా, ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్ని. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీలాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు స్కాములు జరుగుతాయా, ఇప్పుడు స్కాములు జరుగుతాయి? నేను అడుగుతా ఉన్నా. నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నారు. ఏమి లేదు, స్కాములు లేవు, ఏమి లేవు. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలు ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి స్వారీ ఆగిపోతుంది. నేను ఎప్పుడోసారి టక్కన ఆ పులే మిమ్మల్ని తింటది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. ఎక్కడ చూసినా పేపర్ చూసినా ఏముండాలంటే వాడు అరెస్టు, వీడు అరెస్టు, వాళ్ళకు బెయిల్ రాలేదు, వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు, ఆ స్కీమ్ అమలు కాలేదని రాయకూడదు. ఇక దీనిలోనే బడిగొట్టుకోవాలి ప్రజలందరూ కూడా. ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు, వంశీ జైల్లో ఉన్నాడు, ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు. ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, ఇవి ఉండకూడదు. ఇవి ఉంటే ఆయన ఇబ్బంది. అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు. అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి. ఎన్ని కేసులు నీ దుంపదగ నాకు అర్థం కాల. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. మన పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టలా, అన్ని కేసులు పెడుతున్నారు. మాట్లాడితే కేసు, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడతారు. ఎమ్మటే బెయిల్ పూచీకత్తులు సమర్పించక ముందే మనం ఇంకో కేసు పెడతారు. దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు. యూఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మరి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా, ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కావని చెప్పారు. ఇంకా గత్యంతరం ఉంది. సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పురోగమన దిశలో ఉంది. హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వస్తలేవు. హైదరాబాద్ నగరంలో ఉన్న గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది. కాబట్టి వెంటనే దీన్ని పునరుద్ధరించాలంటే మీరు మళ్ళీ పాజిటివ్ వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని పునరాలోచించి వాపసు తీసుకొని ఛార్జెస్ని మళ్ళీ యథాస్థితిన ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజల తరఫున కోరుతున్నాం. లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ యొక్క కారిడార్స్ అన్నీ కూడా పెంచాలి. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఖరారు చేసినట్లు హయత్ నగర్ వరకు చేసిన ఇంకా ఎన్నో రకాలుగా కారిడార్స్ పెంచి అక్కడ ప్రయాణికులను కూడా మెట్రో రైలుకు అందుబాటులో చర్య తీసుకున్నారు. ఉదాహరణకు మా ఎల్బీ నగర్ మెట్రో రైలు వల్ల చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి
అటువంటి కారిడార్స్ని పెంచేసి ప్రయాణికులు ఎక్కువ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఉన్న మెట్రో రైల్ ప్రయాణికుల మీద ఛార్జీల మోత మోగిస్తే రేపు ప్రజలకు కష్టమవుతుంది. కొద్ది కాలం మోయాల్సిన తప్పదు. ఇప్పుడు ఇతర దేశాలలో అన్నింటిలో కూడా ప్రజా రవాణా మీద ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపిస్తున్నాయి. మనం విశ్వనగరంగా మనకి ఎదగాలంటే ఏంటంటే మన ప్రయాణికులు కూడా మనం సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ దాన్ని మెల్లిగా పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా కూడా నెగిటివ్ వాతావరణం తయారైపోయి హైదరాబాద్లో ఒక వ్యాపారం కూడా నడుస్తలేదు, ఏ రంగం కూడా హైదరాబాద్లో పురోగతి సాధిస్తలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రో రైల్ యొక్క పెంపుని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫస్ట్ థింగ్ ప్రభుత్వాలు చేయాల్సిన పని అంటే ఒక సానుకూల వాతావరణంని క్రియేట్ చేయాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ సానుకూల వాతావరణం క్రియేట్ చేయకుండా ఒక ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసే వరకు కొనుగోలుదారులంతా కూడా భయభ్రాంతులపై కొనాలనుకునే వాళ్ళు కొనుక్కుంటలేరు. కొన్న వాళ్ళందరూ కూడా మాకు క్లియరెన్స్ తీసుకొస్తే తీసుకుంటామని చెప్పడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యాపారం ఎటువంటి వ్యాపారం అంటే ఒక ప్లంబరు, ఒక మన ఎలక్ట్రీషియను, ఒక మేస్త్రి, ఒక సెంటరింగ్ కొట్టటైనా, సిమెంట్ అమ్మటైనా, స్టీల్ అమ్మటైనా, కంకర అమ్మటైనా ఇన్ని రకాల వ్యాపారాలు దాంట్లో ఇమిడి ఉంటాయి. కాబట్టి ఈ రంగం కుదేరైతే ఇంత మంది మీద ప్రభావం పడుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుతుంది. తద్వారా రాష్ట్రం యొక్క రాష్ట్రం తిరోగమనంలోకి పోతుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తే రిజిస్ట్రేషన్లు ఎంత తగ్గిపోయిన సంగతి గత ఒక సంవత్సర కాలంగా తీసుకుంటే ప్రతి నెల 200 కోట్ల నుంచి దాదాపు 2000 కోట్ల దాకా ఇప్పటివరకు ఒక సంవత్సరంలో డెఫిషియట్ కనిపిస్తుంది. మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా బ్రహ్మాండంగా నడిచింది. ఈరోజు గ్రామాలలో కూడా భూముల ధరలు దాదాపు 40% పడిపోయి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళు బిడ్డ పెళ్లిళ్ళు పెట్టుకునే వాళ్ళు లేకపోతే పిల్లల చదువు కోసం అడ్డీకి పావుసేరి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంది కాబట్టి ఇలా ఈ రంగం మొత్తం కుదేలైపోయిందని చెప్పేసి దీన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి హైడ్రా ఉద్దేశం మంచిదైనా. మాజీ ఎంపీ భార్గవి భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో కూడా ఒక అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వికృత చేష్టలు చేశారో కనబడుతోంది. సాక్షాత్తు ఒక ఇండస్ట్రియల్ టాప్ నాచ్ ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సింది తరిమి కొట్టి ఇవాళ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని అంటే గత సీఎం గారి కార్యాలయంలో పనిచేసిన వారిని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తి స్థాయిగా అమలవుతూ ఉంది. దీనికి ఉదాహరణలే నేను ఇందాక చెప్పాను. ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ గురించి 2014-19 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మనకు గుర్తుండుంటే ఆ టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఆమోదం చేశారు. ఏమన్నానంటే ప్రివిలేజ్ ఫీ పాలసీ అని చెప్పి డిస్టిలరీలకి తగ్గిస్తూ ప్రివిలేజ్ ఛార్జెస్ కిందన సుమారుగా సంవత్సరానికి 1300 కోట్ల రూపాయలు ఆదాయానికి గండికొట్టే విధంగా, ఖజానాకి ఆదాయం గండికొట్టే విధంగా ఆ రోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు. అది కూడా 180% ఆర్డర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ అలైస్ కింద ఉన్న డిస్టిలరీలకి వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ప్రభుత్వ ఖజానాకి 1300 కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చి, అంటే సంవత్సరానికి మనకు 5 సంవత్సరాలకి టెన్యూర్ చూసుకుంటే సుమారుగా 5000 కోట్లు పైమాటే మరి ప్రభుత్వానికి ఖజానాకి కండికొట్టి మరి ఆ రోజు వీళ్ళు చేసింది ఆ లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్లో యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి మరి అప్పుడున్న ఎక్సైజ్ కమిషనర్ గారిని, అదేవిధంగా అప్పుడున్న మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ ఆయన రవీంద్ర గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళు ముగ్గురిని కూడా A1, A2, A3 కింద తీసుకొని వచ్చి ఇది డైరెక్ట్ ఎవిడెన్స్. ఇది
మీరు అసలు ప్రివిలేజ్ ఫీ తగ్గించాల్సిన అవసరము మీ క్యాబినెట్కి ఏముందని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇదే 2018-19 మన ఉదాహరణ తీసుకుంటే సుమారుగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము 16,900 కోట్ల రూపాయలు. మరి ఆ టెన్యూర్లో వచ్చిన ఆదాయం. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాకి వచ్చిన ఆదాయం చూస్తే 24,700 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఒకవేళ నిజంగానే గనక మీరు చెప్పిందే నిజమై లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే అసలు ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరుగుతుందండి? ప్రభుత్వానికి సుమారుగా ఇక్కడ మనం లెక్కలు చూసుకుంటే 7-8 వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. మరి ఆదాయం పడిపోవాలి కదా. ఆ డబ్బులంతా కూడా ఏ బినామీల జేబుల్లోకో లేకపోతే ఏ వ్యక్తుల జేబుల్లోకో వెళ్ళాలి కదా. మరి ఈ ఆదాయం ఎవరికి వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అని అడుగుతాను. మరి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2018-19 కానీ మనం లిక్కరు మరియు బీర్ కేసులు మనం లెక్క తీసుకుంటే సుమారుగా 6.6 కోట్ల కేసులు అమ్మారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము చెప్పాము, మద్యపాన నియంత్రణ చేస్తూ మద్యం షాపులు తగ్గించుకుంటూ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతామని మేము ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ ఇచ్చామో దాని ప్రకారంగానే సేల్స్ తగ్గించాం, కానీ ఆదాయం పెరిగింది. ఈ సేల్స్ సుమారుగా 4.44 కోట్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా పాణ్యంలో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.